అనుమతిస్తున్నాడు? Many people are talking bad about you. ఎంతో మంది నీ గూర్చి చెడ్డగా మాట్లాడుతున్నారు. Why? ఎందుకు? Why God is allowing all these things? ఎందుకు దేవుడు వీటన్నిటిని అనుమతిస్తున్నాడు? In order to make you as refined gold. నిన్ను పుటము వేసిన బంగారం వలె చేయడానికే. You must know that. నీవు దాన్ని గ్రహించాలి. Without his permission, ఆయన అనుమతి లేకుండా no trouble will come to you. ఎట్టి శ్రమ కూడా నీకు రాదు. He is allowing these troubles. ఆయనే ఈ యొక్క ఇబ్బందులను He is అనుమతిస్తున్నాడు. allowing these sufferings. ఈ యొక్క శ్రమలను అనుమతిస్తున్నాడు. God is allowing these tribulations. ఈ యొక్క శ్రమలను దేవుడే అనుమతిస్తున్నాడు. But Saint Paul understood everything. కానీ పరిశుద్ధుడైన పౌలు అన్నిటినీ అర్థం చేసుకోగలిగాడు. He says these troubles are only for a season. అతను అంటున్నాడు ఈ శ్రమలన్నీ కూడా కొంతకాలం వరకే అని. Then afterwards much glory is awaiting. దాని తర్వాత ఎంతో గొప్ప మహిమ అనేది ఉంది అని. The epistle of 1 Peter, పేతురు రాసిన మొదటి పత్రిక 2nd chapter 2వ అధ్యాయము and verse 18. 18వ వచనము. Servants, be subject to your masters with all respect. పనివారలారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండుడి. Even if your master is a wicked person, నీ యొక్క యజమానుడు ముష్కరుడిగా లేదా దుష్టుడిగా ఉన్నప్పటికీ కూడా you obey him నీవు ఆయనకు లోబడి ఉండు. with love. ప్రేమతో You must obey him. నీవు ఖచ్చితంగా అతనికి లోబడి That is ఉండాలి. the word of God. అది దేవుని వాక్యము. You must read the word of God. నీవు దేవుని వాక్యాన్ని చదవాలి. Even the other person is a rude person, ఎదుటి వ్యక్తి ఎంతో కఠినంగా ఉన్న వ్యక్తి అయినా you must love him. నీవు ఖచ్చితంగా ఆ వ్యక్తిని ప్రేమించాలి. With love you must obey. ప్రేమతో నువ్వు లోబడి ఉండాలి. Next verse. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. Yeah, it is good for you. అవును, అది హితంగా ఉంటుంది నీ If you ఎడల. suffer, it is good for you. నీవు సహించిన ఎడల అది If హితమవుతుంది. you suffer unjustly, it is good for you. నీవు అన్యాయముగా సహించిన ఎడల అది నీకే మంచిది. You did not do any wrong, నీవు ఏ తప్పు చెయ్యలేదు, but you are suffering unnecessarily, unjustly. కానీ నీవు అన్యాయంగా దాని ఎడల ఇబ్బంది పడుతున్నావు. If you suffer unjustly, నీవు అన్యాయంగా శ్రమ పొందినట్లయితే you will be refined. నీవు పుటము వేయబడుతున్నావు. But you are opposing. నీవు దాన్ని వ్యతిరేకిస్తున్నావు. You are opposing that man is a unjust man. నీవు ఏ రీతిగా వ్యతిరేకిస్తున్నావు అంటే ఆ వ్యక్తి You are అన్యాయస్తురాలు అని. talking to this man and that man. నీవు ఈ వ్యక్తితో ఆ వ్యక్తితో సంభాషిస్తూ He doesn't give me proper money. ఆ వ్యక్తి నాకు ఆ సరి అయిన డబ్బు ఇవ్వలేదు, He will not give me in my time of need. నా యొక్క అవసరత ఉన్న సమయంలో ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వలేదు, He will give me someday after some days, లేదా కొన్ని దినాల తర్వాత ఇచ్చారు. and you will be talking to everybody, ఆ రీతిగా నువ్వు ప్రతి వారితో సంభాషిస్తూ ఉన్నావు. but you will not be refined as gold. ఆ రీతిగా ఉంటే నీవు ఆ పుటము వేయబడవలేదు. God is giving such situations so that you may be refined. దేవుడు నీవు పుటము వేయబడాలనే ఉద్దేశంతోనే అటు పరిస్థితులను అనుమతిస్తున్నాడు. You say my boss is not a just man. నీవు చెప్తావు మా యజమానుడు అంత న్యాయవంతుడేం కాదు అని, He is not treating me properly. అతడు తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని నువ్వు చెప్తావు. In your construction work నీ యొక్క కన్స్ట్రక్షన్ పనుల్లో or కావచ్చు, any work, లేదా ఇంకేదైనా పనుల్లో కావచ్చు, you don't have loving feelings at that person. నీవు ఆ వ్యక్తి ఎడల ప్రేమపూర్వకంగా ఎంత మాత్రము వ్యవహరించవు. You do not know that God is testing you. నీకు తెలియడం లేదు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని. That is the right time అదే సరి అయిన సమయము to become like refined gold. నీవు ఒక మంచి పుటము వేయబడిన బంగారం వలె అవడానికి. Some of you women, మీలో కొందరు స్త్రీలు మీలో you are talking bad about your husband to others. మీరు మీ భర్త గూర్చి ఇతరుల దగ్గర చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. You say my husband doesn't love me properly. నీవు అంటావు నా భర్త నన్ను ప్రేమించడం లేదు సరి అయిన రీతిగా అని. You talk this and that. నీవు ఈ విషయం ఆ విషయం ఏదో చెప్తూ ఉంటావు. He doesn't understand me. ఆయన నన్ను అర్థం చేసుకోరు, He doesn't give me proper money. ఆయన నాకు సరిపడా డబ్బులు ఇవ్వరు. What can I do? నేనేం చెయ్యాలి? That is why I am stealing from his pocket అందుకే నేను ఆయన జేబులోంచి డబ్బులు దొంగిలిస్తున్నాను and giving to the servant of God. ఆ రీతిగా తీసి నేను దేవుని సేవకులకు ఇస్తున్నాను అంటావు. Is it right on your part? అది సరి అయిందా?
You are confirming that you are right because you are giving to God. నీవేమనుకుంటున్నావు అంటే నేను దేవుని సేవకులకే ఇస్తున్నాను కాబట్టి అది సరి అయిందే అని You are అనుకుంటున్నావు. stealing money నీవు దొంగిలిస్తున్నావు, and offer to God. ఆ తర్వాత దేవునికి అర్పిస్తున్నావు. Your heart is not right. నీ యొక్క హృదయం సరి అయినదిగా లేదు. You cannot be refined as gold. అలాంటప్పుడు నీవు పుటం వేయబడిన బంగారంగా అవ్వవు. Why God is allowing all these hardships? దేవుడు ఎందుకు ఈ యొక్క శ్రమలన్నిటినీ కూడా నీకు He అనుమతిస్తున్నాడు? wants you to make you as refined gold. ఆయన నిన్ను పుటము వేయబడిన బంగారంగా చేయడానికి, He wants to see you like Christ-like person. ఆయన నిన్ను క్రీస్తు వంటి వ్యక్తిగా చూడాలి